ప్రపంచమంతా గాఢ నిద్రలో జోగుతున్న వేళ అర్ధరాత్రి చీకటి ముసుగులో పాకిస్తాన్లో హై డ్రామా నడిచింది. జైలు నుంచి ఆసుపత్రికి, ఆసుపత్రి నుంచి మళ్లీ జైలు గదికి మధ్య కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రహస్యంగా తరలించారు. కోర్టు చెప్పింది ఒకటైతే ప్రభుత్వం చేసింది మరొకటి. కొన్ని గంటల్లో కోర్టు గడువు తీరిపోతుందనే సమయంలో ఆర్మీకి అనుకూలంగా ఉన్న ఆసుపత్రికి మాజీ ప్రధానిని తరలించింది. ఇమ్రాన్ కోసం వెయిట్ చేస్తున్న మీడియాను, మద్దతుదారులను ఆర్మీ ఫూల్స్ చేసింది. అసలు అర్ధరాత్రి జరిగిన ఈ డ్రామా సీక్రెట్ ఏంటి? కోర్టు చెప్పినా వినకుండా ఇమ్రాన్ను ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు మళ్లించారు? ఇమ్రాన్ ఖాన్ మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు సైన్యం పడుతున్న వ్యూహాలేంటి? వాచ్ స్టోరీ. పాక్లో అర్ధరాత్రి నడిచిన హైడ్రామా ఏంటి? ఇమ్రాన్ ఖాన్ తరలింపు వెనుక కుట్ర ఉందా? ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ ఖాన్ లొంగిపోతాడా? ప్రపంచమంతా గాఢ నిద్రలో కూరుకుపోయింది. పాకిస్తాన్ మాత్రం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తరలించే తీవ్ర హడావిడిలో మునిగిపోయింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి, ఆపై మళ్లీ జైలుకి తరలించారు. ఈ అర్ధరాత్రి ఆపరేషన్ అత్యంత రహస్యంగా సాగింది. ఇమ్రాన్ ఖాన్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఖాన్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పీటీఐ పార్టీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇమ్రాన్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు కోర్టు 48 గంటల గడువు విధించింది. ఈ గడువు అర్ధరాత్రితో ముగియనుండడంతో ఇస్లామాబాద్లోని అధికార యంత్రాంగం వేగంగా రంగంలోకి దిగింది. అర్ధరాత్రి దాటిన కాసేపటికే అసలు డ్రామా మొదలైంది. రావలపిండిలోని అడియాల జైలు ప్రాంగణంలోకి ఒక అంబులెన్స్ వచ్చి ఆగింది. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఆ జైలులోనే ఖైదీగా ఉన్నారు. ఆ అంబులెన్స్ ఆయనను ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంది. పికప్ ట్రక్కులు, మిలిటరీ వాహనాలు, అంబులెన్స్ తో కూడిన ఆ కాన్వాయ్ చీకట్లో వేగంగా దూసుకుపోయింది. ఈ వార్త వ్యాపించడంతో అందరి దృష్టి షిఫా ఆసుపత్రిపై పడింది. అక్కడ 800 బలగాలు, సాయుధ వాహనాలు రహదారులను దిగ్బంధించే. మీడియా ప్రతినిధులు, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీగా ఆసుపత్రి వెలుపల మోహరించారు. పాకిస్తానీ న్యూస్ ఛానళ్లన్నీ కెమెరాలతో షిఫా వద్ద అక్కడ వేచి చూసే. అయితే సమయం గడుస్తున్నా ఆ కాన్వాయ్ ఆసుపత్రికి చేరుకోలేదు. కాన్వాయ్కి బదులుగా ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఇమ్రాన్ ఖాన్ కు వైద్య బృందం పరీక్షలు నిర్వహించిందని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు స్పష్టం చేసినట్లు సమాచార శాఖ మంత్రి ట్వీట్ చేశాడు. పరీక్షల తర్వాత మాజీ ప్రధానిని తిరిగి అడియాలా జైలుకు తరలించారు. ఉదయం 5 గంటల సమయంలో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ తన జైలు గదికి చేరుకున్నాడు. మొత్తంగా చూస్తే ఖాన్ను అర్ధరాత్రి దాటిన తర్వాత జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆయన ఆసుపత్రిలో దాదాపు 3 లేదా 4 గంటలు గడిపారు. ఉదయం 5 గంటలకల్లా మళ్లీ జైలుకు చేరుకున్నారు. ఇది ఇప్పటికే ఒక సీరియల్ డ్రామాను తలపేస్తుంటే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఖాన్ అసలు షిఫా ఆసుపత్రికి చేరుకోనేలేదు. దానికి బదులుగా ఆయనను ఇస్లామాబాద్లోని మరొక ఆసుపత్రికి, పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పిమ్స్ కు తరలించారు. ఆయనను అక్కడికి ఎందుకు తీసుకువెళ్లారు? అల్ షిఫా ఆసుపత్రికి వెళ్లే మార్గంలో ఆసుపత్రి వెలుపల పీటీఐ కార్యకర్తలు సృష్టించిన భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇమ్రాన్ ఖాన్ ను పిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టు సమాచార శాఖ మంత్రి వెల్లడించాడు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఇమ్రాన్ ను జైలు నుంచి బయటకు తీసుకురావడం ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదు. సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం సవాల్ చేసింది. కాబట్టి ఈ వ్యవహారమంతా కేవలం ఒక డ్రామా. కోర్టును నమ్మించడానికి ప్రభుత్వం సృష్టించిన ఒక సన్నివేశం మాత్రమే. వైద్య పరీక్షల సమయంలో ఇమ్రాన్ ఖాన్ సోదరి ఆసుపత్రిలోనే ఉన్నారు. తన సోదరుణ్ణి తీవ్ర మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చదవడానికి పుస్తకాలు గానీ, ఆఖరికి టీవీ చూసే సౌకర్యం గానీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పాకిస్తాన్ సుప్రీంకోర్టు 2 ముఖ్యమైన విషయాలను స్పష్టం చేసింది. ఖాన్ ను షిఫా ఆసుపత్రికి మాత్రమే తరలించాలనే ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 16 వరకు ఆయనను ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని ఆదేశించింది. మరోవైపు అదే కోర్టులో కేసు మళ్లీ విచారణకు రానుంది. అయితే ఈ 2 ఉత్తర్వులను పాకిస్తాన్ ప్రభుత్వం ఉల్లంఘించింది. దానికి కారణం షిఫా. ఇది ప్రైవేట్ ఆసుపత్రి, కానీ పిమ్స్ మాత్రం ప్రభుత్వం నడిపే సంస్థ. అంటే అక్కడ ఏం జరగాలో ప్రభుత్వం పూర్తిగా నియంత్రించగలదు. అక్కడి జనసమూహాన్ని, మీడియా దృష్టిని, ఆఖరికి వైద్యులను కూడా తమ గుప్పెట్లో ఉంచుకోవచ్చు. అందుకే ఈ అర్ధరాత్రి దొంగచాటుగా ఇమ్రాన్ ను తరలించింది. పాకిస్తాన్లో ఇదొక ఆనవాయితీగా మారిపోయింది. చీకటి పడితే చాలు సైన్యానికి అపరిమితమైన అధికారాలు, శక్తులు వచ్చేస్తాయి. 2024 పాక్ ఎన్నికలు గుర్తుండే ఉంటాయి. రాత్రి ప్రజలు నిద్రపోయే సమయానికి ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కానీ తెల్లారేసరికి షహబాజ్ షరీఫ్ ప్రధాని అయిపోయారు.
ఇది పాకిస్తాన్ సైన్యం చేసే మాయాజాలం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మున్ముందు ఇమ్రాన్ విషయంలో ఏం జరగబోతోంది? ఒక విషయం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు ఇమ్రాన్ ఖాన్ అన్న, ఆయనకు ఉన్న ప్రజాదరణ, విధులకి వచ్చే ప్రజల మద్దతన్న తీవ్ర భయం. కాబట్టి ఖాన్ ను జైలు నుంచి విడిపించడం దేవుడెరుగు, కనీసం ఆసుపత్రిలో ఉంచడానికి కూడా మునీర్ సిద్ధంగా లేడు. దానికి ఒక కారణం ఉంది. సాధారణంగా పాకిస్తాన్ లో పదవి కోల్పోయిన ప్రధానులు దేశం విడిచి పారిపోతారు, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారు. కానీ ఇమ్రాన్ ఖాన్ ఈ రెండు చేయడం లేదు. ఇప్పటి వరకు సైన్యంతో ఎలాంటి ఒప్పందానికి ఇమ్రాన్ లొంగలేదు. జైల్లోనే ఉండడానికి సిద్ధపడ్డారు. అయితే ఆ వైఖరి ఇప్పుడు మారుతోందా? ఆయన పార్టీ ప్రతినిధి మాట్లాడిన తీరు చూస్తుంటే కాస్త మెత్తబడినట్లే కనిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేస్తే ఆయన ఎవరిని లక్ష్యంగా చేసుకోరని చెప్పాడు. ఒకవేళ రేపు ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేస్తే దేశానికి నష్టం కలిగించే ఎలాంటి పనిని ఆయన చెయ్యరని తెలిపాడు. అంతమాత్రాన మిలిటరీ నాయకత్వం ప్రభుత్వం చెప్పినట్టు మళ్లీ తలాడిస్తారని కాదన్నాడు. దేశ ప్రయోజనాలు, భవిష్యత్తు కోసం ఇమ్రాన్ సర్దుకుపోవలసి వస్తోందని ఆయన ప్రతినిధి తెలిపాడు. అయితే ఇమ్రాన్ ఖాన్ కూడా ఇదే రీతిలో వెనక్కి తగ్గేందుకు ఆలోచిస్తున్నారా అనేది స్పష్టత లేదు. ఒకవేళ ఇమ్రాన్ ఆలోచించినా ఇక్కడ పెద్ద సమస్య ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ స్వేచ్ఛగా బయటకు వదిలే అవకాశం ఎంతమాత్రం లేదు, అసలు లేదనే చెప్పాలి. ఒకవేళ సైన్యంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయనని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం చేశారని అనుకుందాం. అయినా సరే ఆయన బయట ఉంటే జనాన్ని సమీకరించి తన పార్టీకి మళ్లీ ప్రాణం పోయగలడు. అసీం మునీర్ అలాంటి పెద్ద సాహసానికి ఒడిగడతాడా అంటే లేదనే సమాధానమే వస్తుంది. ఇక మిగిలిన ఏకైక మార్గం విదేశాలకు పంపించి వేయడం. గతంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ విషయంలో ఇదే జరిగింది. అతడికి కూడా కోర్టులు శిక్ష విధించాయి. కానీ షరీఫ్ ను లండన్ వెళ్లేందుకు ఆర్మీ అనుమతించింది. కాగితాలపై వైద్య చికిత్స అని కారణాన్ని చూపించారు. కానీ నిజానికి అది ఒక రకమైన దేశ బహిష్కరణే. మరి ఇమ్రాన్ ఖాన్ కూడా లండన్ వెళ్లే ఒప్పందానికి అంగీకరిస్తారా? ప్రస్తుతం దానికి తగ్గ పరిస్థితులని సృష్టిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లి ఇప్పటికే 1000 రోజులు దాటిపోయింది. ఇమ్రాన్ లాంటి వ్యక్తికి ఇది చాలా కీలకమైన టైం. పైగా అక్కడేమీ సౌకర్యవంతమైన బస లేదు. దీనికి తోడు ఇతరులను కలిసే అవకాశాలను పరిమితం చేశారు. ఈ వారంలో ఆయన తన సోదరిని, భార్యను కలిశారు. అది కూడా 9 నెలల తరువాత. ఆయన కుమారులకు పాకిస్తాన్ వీసాలు కూడా ఇవ్వడం లేదు. ఇక్కడ ఆర్మీ చీఫ్ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఇమ్రాన్ మనోధైర్యాన్ని దెబ్బతీసి సైన్యంతో ఒప్పందానికి లొంగిపోయేలా ఒత్తిడి తేవడమే. ఒప్పందానికి ఇమ్రాన్ ఖాన్ అంగీకరిస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. అసలు చర్చల వద్ద ఎలాంటి షరతులు ఉన్నాయనేది రహస్యమే. కానీ తెర వెనుక మాత్రం భారీ ఎత్తున పరిణామాలు ఉండొచ్చని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇది అధికారం కోసం ఆరాటపడుతున్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పట్టుదలల పోరాటం. ఆర్మీ చీఫ్ మునీర్ చేతిలో అధికార వ్యవస్థలో అన్ని రకాల అస్త్రాలు ఉంటే, ఇమ్రాన్ ఖాన్ వద్ద ప్రజాదరణ, ఆకర్షణీయమైన నాయకత్వం ఉన్నాయి. ఒక క్రూరమైన జనరల్ వర్సెస్ ఒక మాజీ క్రికెటర్ కమ్ రాజకీయ నాయకుడి మధ్య సాగుతున్న ఈ శత్రుత్వం చూడడానికి ఆసక్తికరమైన కథలాగే అనిపించొచ్చు. అయితే తీవ్రమైన అస్థిరతతో ఊగిసలాడుతున్న అణు ఆయుధాలున్న దేశంలో ఈ ఘట్టం ఆందోళన కలిగించే అంశం.